దేవుడు ఒకరికి తోడై ఉంటే, దేవుడు ఒకరి పక్షం వహిస్తే, శాపాలు పెడదాము దుర్మార్గాలు చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా దీవించి మేలు చేసే పోతారు. దేవుడు తోడై ఉన్నవానికి కీడు చేసే మగోడెవడు లేడు. హలో, దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వానికి ఒరిజినల్గా కీడు చేసే మగోడెవడు లేడు. కీడు చేశానని ఎవడన్నా సంకలు ఎగరేసినా తిరిగి చూస్తే వాడు పూర్తిగా మేలే చేసి ఉంటాడు. ఏలయనగా దేవుడు వానికి తోడై ఉన్నాడు. ఇరవై తులాల వెండికి అమ్మిన వాళ్ళు ఒకళ్ళు, చెయ్యని నేరం నెత్తి మీద వేసి జైలుకు పట్టించిన వాళ్ళు ఇంకొకళ్ళు. ఇద్దరు కలిసి ఐగుప్తు సింహాసనం ఎక్కిచ్చారు. ఇప్పుడు చెప్పండి, మేలు చేశారా కీడు చేశారా? ఎవరికి? యోసేపుకి ఎక్కించాడు. అదే నేను చెబుతుంది, నిన్ను పాడు చేద్దామని నీకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళందరూ కొంత జర్నీ జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు పూర్తిగా నీకు మేలు చేసి ఉంటారు. ఎలయనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ప్రభువు నాకు సహకారుడై ఉన్నాడు.